యోబు గురించి ఒక చక్కని మాట రాయబడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించినటువంటి వాడు. అతని వంటి వాడు భూమి మీద ఏ ఒక్కడు లేడని రాయబడు. అతడు ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, చెడుతనాన్ని అసహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సమస్యలు ఎదురయ్యాయి, ఎంతో కోల్పోయాడు. ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, సొంత బంధువులే దూరం పెట్టేశాడు, సమస్తాన్ని కోల్పోయాడు, ఆరోగ్యం క్షీణించిపోయింది. ప్రభువుని విడిచిపెట్టాడా? చెప్పాలి. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. అందుకే యోబు ఒక మాట అంటాడు, మీరెన్నైనా చెప్పండి, నా మరణము వరకు నేను యథార్థతను విడిచిపెట్టను అంటాడు. మరణము వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. అందుకే ఎంతైతే కోల్పోయాడో అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. హల్లెలూయా. కారణం నీతి కలిగిన ప్రవర్తన, యథార్థత కలిగిన ప్రవర్తన, చెడుతనాన్ని అసహించినటువంటి అనుభవం. 34వ కీర్తన 19వ వాక్య భాగంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, నీతిమంతులకి కలిగే ఆపదలో అనేకములుగా ఉంటాయి, కానీ వాటన్నిటిలో నుంచి నేను విడిపిస్తాను. హల్లెలూయా.